హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ యాస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు పార్ట్ 3 అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం పార్ట్ 1, పార్ట్ 2లో భాగంగా నవరత్నాలు అనేవి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క వీడియోలో పార్ట్ 3 పార్ట్ 3 వీడియోని అయితే చేస్తున్నాం. ఇంకెవరైనా చూడని వాళ్ళు పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు కూడా చూడండి స్కీమ్స్కి సంబంధించి. అండ్ ఆ వీడియో లింక్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ అనేది కూడా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, వైఎస్ఆర్ లా నేస్తం పథకం. వైఎస్ఆర్ లా నేస్తం పథకం సంబంధించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2019 డిసెంబర్లో ప్రారంభించడం జరిగింది. అండ్ ఇంటర్నేషనల్ లాయర్స్ డే, డిసెంబర్ 3 అనేది మనకు ఇంటర్నేషనల్ లాయర్స్ డే. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి 2019 డిసెంబర్ 3న ప్రారంభించడం జరిగింది. అండ్ ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూనియర్ న్యాయవాదులు, ఎవరైతే మనకు జూనియర్ న్యాయవాదులు ఉంటారో కోర్టులకు సంబంధించి, వాళ్ళకి ప్రతి నెల కూడా చాలామంది అనుకుంటున్నారు ప్రతి సంవత్సరం 5,000 రూపాయలని. కాదు, ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున 3 సంవత్సరాల పాటు ఆర్థిక సహాయం అయితే అందుతుంది. అండ్ స్టైఫండ్, దాన్ని మనం స్టైఫండ్ అని కూడా పిలుస్తారు. అండ్ ఈ యొక్క 3 సంవత్సరాలని 4 సంవత్సరాలు కూడా పెంచినట్లు కూడా మనకు ప్రకటించడం జరిగింది. బట్ ఇక్కడ ఈ స్కీమ్ లాంచింగ్ డేట్ కాబట్టి, లాంచింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి 3 సంవత్సరాల పాటు దీన్ని అమలు చేస్తున్నారని ప్రారంభంలో చెప్పడం జరిగింది. ఎంత ప్రతి నెల కూడా 5,000 రూపాయలు ఇస్తారు. ఎవరికంటే జూనియర్ న్యాయవాదులకు. ఓకే, అండ్ న్యాయవాదులకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. అండ్ దీనికి సంబంధించిన అర్హతల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. జూనియర్ న్యాయవాది జీవో జారీ చేసిన తేదీ నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. ఇక్కడ చూడండి, 35 సంవత్సరాలు మించితే మాత్రం ఈ యొక్క వైఎస్ఆర్ లా నేస్తం అనేటువంటి స్కీమ్ అనేది వర్తించదు. బిలో 35 ఇయర్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క వైఎస్ఆర్ లా నేస్తం అనేది వర్తిస్తుంది. అండ్ సెకండ్ పాయింట్ ఒకసారి చూసినట్టయితే న్యాయవాదుల చట్టం 1961, గుర్తుపెట్టుకోండి సెక్షన్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకు సంవత్సరాలు. న్యాయవాదుల చట్టం 1961లోని సెక్షన్ 17 ప్రకారము ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ చేత నిర్వహించబడుతున్నటువంటి న్యాయవాదుల జాబితాలో పేరు నమోదు చేసి ఉండాలి. ఈ యొక్క వైఎస్ఆర్ లా నేస్తం పథకం వర్తింపు కావాలంటే కంపల్సరీగా న్యాయవాదుల చట్టం 1961లోని సెక్షన్ 17 ప్రకారము ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్లో ఈ యొక్క న్యాయవాదుల జాబితాలో పేరు అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ తన పేరు మీద 4 వీలర్, మనకు కార్స్ కానీ అలాగే 4 వీలర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి దరఖాస్తు అనేది ఉండకూడదు. దానికి సంబంధించిన వాళ్ళకి అర్హత అనేది లేదనమాట. 4 వీలర్ ఉండకూడదు. అలాగే న్యాయవాదుల చట్టం 1961లోని సెక్షన్ 22 కింద జారీ చేసిన నమోదు సర్టిఫికేట్ తేదీ నుండి మొదటి 3 సంవత్సరాల సాధన కాలం లెక్కించబడుతుంది. ఈ యొక్క పథకం అనేది ఈ యొక్క 3 సంవత్సరాల వరకు వర్తిస్తుందని ఈ యొక్క 4th పాయింట్ అనేది మనకు చెప్తుంది. ఓకే, సెక్షన్ 22 ప్రకారం. అండ్ నెక్స్ట్ పాయింట్ చూస్తే దరఖాస్తుదారుడు చట్టంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. కంపల్సరీగా డిగ్రీని అనేటువంటిది అర్హత కలిగి ఉండాలి. మొత్తంగా ఇక్కడ 35 ఇయర్స్ మించకూడదు. అలాగే ఈ యొక్క బార్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో పేరు నమోదు అయి ఉండాలి. అలాగే 4 వీలర్ అనేది కలిగి ఉండకూడదు. అలాగే 3 సంవత్సరాల సాధన కాలం లెక్కించబడుతుంది ఈ యొక్క సెక్షన్ 22 1961 యాక్ట్ ప్రకారం. అలాగే బ్యాచిలర్ డిగ్రీ అనేది కలిగి ఉండాలి ఈ యొక్క వైఎస్ఆర్ లా నేస్తం అనేది వర్తింపు కావాలంటే. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ స్కీమ్ గురించి డిస్కస్ చేద్దాము. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం. ఇటీవల ఈ యొక్క పథకానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనేది గుర్తింపించింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం, అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం. మీకు పేరులోనే ఇది వచ్చేసి దేనికి సంబంధించిందని మీరు ఐడియా చేయొచ్చు అంటే పోషణ. పోషణకు సంబంధించినటువంటి స్కీమ్ ఇది 2020లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడమే ఈ యొక్క స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, చిన్నారులకు, అలాగే బాలింతలకు పౌష్టికాహారం అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అండ్ అలాగే
రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న బాలింతలు, గర్భిణీలతో పాటు 6-72 నెలలలోపు, సో అంటే సుమారుగా 6 సంవత్సరాల లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తారు. గర్భిణీలతో పాటు చిన్నారులకు కూడా పౌష్టికాహారం అందిస్తారు. అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, ఇది వచ్చేసి ఈ యొక్క స్కీమ్ అనేది ఇంపార్టెంట్. సంపూర్ణ పోషణ ప్లస్ అనేది 77 గిరిజన మండలాల్లో పోషకమైనటువంటి ఆహారాన్ని సరఫరా చేస్తారు. ఇది కేవలం ట్రైబల్ ప్రాంతాలకు మాత్రమే. అండ్ ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేది చిన్నారులకు, బాలింతలకు, అలాగే గర్భిణీలకు సంబంధించింది. అండ్ పోషణ ప్లస్ వచ్చేసి గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి స్కీమ్ ఇది. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ దీని ద్వారా లభించేటువంటి కొన్ని ప్రయోజనాలు ఒకసారి చూద్దాం. పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు వారి ఆరోగ్య ప్రొఫైల్తో సంబంధం లేకుండా పోషకమైనటువంటి ఆహారం అందిస్తారు. అలాగే పిల్లల్లో తక్కువ బరువు సమస్యను అయితే పరిష్కరిస్తుంది. అంటే తద్వారా వాళ్ళ బరువు అనేది పెరగడం జరుగుతుంది, అలాగే ఆరోగ్యంగా ఉంటారు. ఓకే, అండ్ ఈ యొక్క స్కీమ్కి సంబంధించి అర్హతలు ఒకసారి చూద్దాం. బట్ ఈ యొక్క స్కీమ్ కింద అర్హతలు అనేవి అడగరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే ఇది కేవలం ఒక పోషణ స్కీమ్ కాబట్టి అందరికీ వర్తిస్తుంది, అంగన్వాడీలో ఎవరైతే ఉంటున్నారో. అలాగే ఈ యొక్క అర్హతల్లో మొదట చూసినట్టయితే 6-72 నెలల వయసు కల పిల్లలు అర్హులు. అలాగే గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు. సో వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ స్కీమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలా ఇంపార్టెంట్, వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం. సో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి అండ్ దీని యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదరికంలో ఉన్నటువంటి కాపు మహిళలకు, సో మెన్షన్ దిస్ వర్డ్, కాపు మహిళలకు ఏటా 15,000 రూపాయలు. సో కంపల్సరీ ఇంపార్టెంట్, నేను గత 2 వీడియోలో కూడా చెప్పాను. ఈ యొక్క స్కీమ్ డిస్కస్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా ఆ యొక్క పథకానికి ఎంత ఆర్థిక సహాయం ఇస్తుంది అనేది మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్లో అడుగుతున్నారు. అండ్ ఈ యొక్క పథకాన్ని 5 సంవత్సరాల్లో మొత్తం 75,000 రూపాయలు వర్తిస్తున్నట్టు చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాపు నేస్తం 15,000 రూపాయలు. అండ్ ఈ యొక్క స్కీమ్కి సంబంధించి అర్హతలు ఒకసారి చూసుకున్నట్టయితే కాపు, బలిజ, తెలగ, ఒంటరి, ఉపకులాల మహిళలు 45, సో ఈ ఏజ్ గుర్తుపెట్టుకోండి, 45 to 60 ఇయర్స్, 45 to 60 ఇయర్స్ వాళ్ళు ఈ యొక్క పథకానికి అర్హులు. అండ్ మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకు 10,000 రూపాయలు, పట్టణాల్లో అయితే నెలకు 12,000 రూపాయలు అనేది ఆదాయం అనేది కంపల్సరీగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000 రూపాయలు. అండ్ ఇయర్లో వచ్చేసి 1,20,000 రూపీస్. అలాగే పట్టణాల్లో అయితే ఇయర్లో వచ్చేసి 1,44,000 రూపీస్. ఓకే, అండ్ అలాగే 3 ఎకరాల తడి భూమి. సో మనకు తడి భూమి అంటే తెలుసు కదా, మనకు ఈ యొక్క వాటర్ ఉన్నటువంటిది. 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి లేదా 10 ఎకరాల తడి మరియు పొడి భూమి. సో ఇంపార్టెంట్, ఈ యొక్క అర్హత అనేది గుర్తుపెట్టుకోండి. 3 ఎకరాల తడి భూమి లేదంటే 10 ఎకరాల పొడి భూమి లేదంటే 2 ఉంటే కానీ 10 ఎకరాలు ఉండాలి. సో ఆ యొక్క ఈ అర్హత ఉంటే మనకు కంపల్సరీగా ఆ యొక్క స్కీమ్ అనేది మనకు లబ్ధి పొందుతుంది. అలాగే కుటుంబానికి 4 వీలర్. సో ప్రతి ఒక్క స్కీమ్లో మెయిన్గా ఇంటెన్షన్ ఏంటంటే 4 వీలర్ ఉంటే ఏ పథకం కూడా వర్తించదు అని గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, సో ఆటో ట్యాక్సీ ట్రాక్టర్లకు మినహాయింపు ఉంది ఈ యొక్క స్కీమ్ కింద, ఆటో ట్యాక్సీ ట్రాక్టర్లు. ఓకే, అలాగే కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆదాయ పన్ను చెల్లించకూడదు. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తే మాత్రం ఈ యొక్క స్కీమ్ అనేది వర్తించదు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగులు మించి ఇల్లు ఉండకూడదు. సో మ్యాక్సిమం ఈ యొక్క స్కీమ్ కింద 750 చదరపు అడుగులు పట్టణాల్లో అందరికీ ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. అండ్ ఒకవేళ అది ఉంటే మాత్రం ఈ యొక్క పథకం అనేది వర్తించదు. అలాగే ఆస్తులు కూడా ఉండకూడదు అన్నమాట ఈ యొక్క స్కీమ్ కింద. ఓకే, అండ్ నెక్స్ట్ స్కీమ్ గురించి డిస్కస్ చేద్దాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం. అండ్ ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక బృందాలు ఎవరైతే ఉంటాయో ఆ యొక్క మహిళలకు 0 వడ్డీ రుణాలు ఇవ్వడమే ఈ యొక్క స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షను. అండ్ ఈ యొక్క పథకం సంబంధించి వివరాలు ఒకసారి చూస్తే 2019 ఏప్రిల్ 1 నుండి 2020 మార్చి 31 వరకు స్వయం సహాయక సంఘాలు బ్యాంకులకు కట్టాల్సినటువంటి వడ్డీ మొత్తము 1,400 కోట్లను అక్కా చెల్లెమ్మల తరపున రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకు జమ చేస్తుంది ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి. అంటే ఇప్పుడు 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు వాళ్ళకు మాత్రమే ఈ యొక్క 1,400 కోట్లను వాళ్ళ తరపున ప్రభుత్వమే చెల్లిస్తుంది. అండ్ 2019-20 ఆర్థిక సంవత్సరంలో చెల్లింపులు చేయడం జరిగింది ఆల్రెడీ. అండ్ ఈ యొక్క సెర్ప్ మనకు తెలుసు కదా, చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. సెర్ప్ అనేది చాలా ఎగ్జామ్లు అడుగుతున్నారు, ఎందుకంటే
సొసైటీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, పేదరిక నిర్మూలన కోసం ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క సంస్థ సెర్ప్ అనేటువంటి సంస్థ ప్రతి యొక్క కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యొక్క స్కీమ్ కింద ప్రయోజనాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాము. జీవనోపాధి అవకాశాలను పెంచడంలో సహాయపడుతుంది, అలాగే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూడా దోహదపడుతుంది, అలాగే సామాజిక భద్రతతో పాటు స్వయం సహాయక మహిళల ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది. అండ్ ఈ యొక్క స్కీమ్లో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మెయిన్ యొక్క పాయింట్ ఏంటంటే 5 లక్షల వరకు బ్యాంకు రుణాలు ఉన్నటువంటి స్వయం సహాయక మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అనేది లభిస్తుంది. 5 లక్షల వరకు బ్యాంకు రుణాలు ఉన్న వాళ్ళకి ఈ యొక్క స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఓకే. అండ్ అర్హతలు ఒకసారి చూసుకున్నట్టయితే తప్పనిసరిగా స్వయం సహాయక ఈ యొక్క పథకం వర్తించాలంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు అంటే స్వయం సహాయక బృందంలో సభ్యురాలుగా ఉండాల్సిందే. అలాగే బిలో పావర్టీ లైన్ బీపీఎల్ వర్గానికి చెందిన వారే ఉండాలి. అలాగే 5 లక్షల వరకు బ్యాంకుల్లో రుణం తీసుకున్న వారు ఉండాలి. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, 3వ పాయింట్. అలాగే ఇక్కడ కూడా 3వ పాయింట్ ఇంపార్టెంట్. ఓకే. సో నెక్స్ట్ స్కీమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో ఉచిత విద్యుత్ పథకము. సో ఇంపార్టెంట్ ఇది. ఆంధ్రప్రదేశ్లో ఉచిత విద్యుత్ పథకము ఏ పథకం పేరుతో నడుస్తుందంటే జగ్జీవన్ జ్యోతి అనేటువంటి స్కీమ్ కింద నడుస్తుంది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఆర్థిక స్థితులు సరిగా లేనందున నిస్సహాయక స్థితిలో జీవిస్తున్నారు. అలాగే వారికి చేయూత ఇవ్వడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అయితే ప్రారంభించింది. అండ్ ఈ యొక్క స్కీమ్ ఏంటంటే ఈ యొక్క జగ్జీవన్ జ్యోతి యొక్క స్కీమ్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నిరుపేదలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు మాత్రమే 200 యూనిట్ల లోపు. సో ఈ యొక్క యూనిట్లు అనేది గుర్తుపెట్టుకోండి, 200 యూనిట్ల లోపు విద్యుత్ అనేది పూర్తిగా ఉచితం. పర్ మంత్ కూడా 200 యూనిట్ల లోపు ఏదైతే వస్తుంటుందో ఆ ఇళ్లకు కంపల్సరీగా ఈ యొక్క ఫ్రీ అంటే మనకు ఈ యొక్క స్కీమ్లో భాగంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్లు కరెంట్ వస్తే మాత్రం వాళ్ళకు ఎటువంటి ఛార్జీలు అనేవి వసూలు చేయబడవు. ఓకే. అండ్ ఈ యొక్క ప్రయోజనాలు ఒకసారి చూసుకున్నట్టయితే షెడ్యూల్ కులాలు విద్యుత్ కనెక్షన్ కొరకు డెవలప్మెంట్ ఛార్జీలు, అలాగే కరెంటు తీగలు వేయడానికి అయ్యే ఖర్చు 100% సబ్సిడీ ఇవ్వబడుతుంది. అండ్ షెడ్యూల్ కులముల వారికి కుటుంబానికి 4 ఎల్ఈడి బల్బులు కూడా అందించడం జరుగుతుంది ఈ యొక్క జగ్జీవన్ జ్యోతి అనేటువంటి స్కీమ్ కింద. అండ్ దీనికి సంబంధించిన అర్హతలు ఒకసారి చూస్తే వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి. కంపల్సరీగా ఈ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 2 లక్షల లోపు ఉండాలి. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే ఈ యొక్క అప్పుడే ఈ యొక్క స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఓకే ఫ్రెండ్స్. అండ్ ఇవి పార్ట్ 3కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అవన్నీ కూడా చూడండి. మీకు ఎగ్జామ్లో డ్యామ్ షూర్గా 100% అనేవి ఈ పథకాలకు సంబంధించిన వాటిల్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అండ్ పార్ట్ 4లో అయితే కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.